హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు. ఎంతసేపు మీ పాపాలు ఒప్పుకోండి అంటే ఆమేన్ అయిపోయింది అంటారు. కళ్ళు తెరిచి చూస్తున్నావు అంటే నా ప్రార్థన అయిపోయింది అన్నాడు ఒక ఆయన. ఏంటి అయిపోవడం ఏంటి? ప్రార్థన అంటే అయిపోద్ది? ప్రార్థనకు అంతం లేదండి, ప్రారంభమే ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. నేను మారు మనసు పొందిన రోజు అలాగే నేను పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయంటే, ప్రభా నేను ఏమైనా పాపం చేశానంట, చేస్తే క్షమించుకో. ఆయన నేనేం చేశాను? అట్ట చేశాను ప్రార్థన పొడి మాటలతో. ఏంటండి, ఒక్కసారి దేవుడు ప్రభు నన్ను పట్టుకున్నప్పుడు ఆ రాత్రి నేను 2 గంటల నుంచి తెల్లవారి 8:30 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నాకు తెలియదు అసలు మోకాళ్ళ మీద ఉండిపోయాను. అది నా రక్షణ అనుభవం. ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన. చిన్నప్పటి నుంచి, పసి బాలుడప్పటి నుంచి అంతవరకు దేవుడిని దుఃఖపరిచిన ప్రతి చిన్న విషయం, ఎవ్రీ చిన్న దొంగతనాలు, చిన్న అబద్ధాలు, చిన్న అవిధేయతలు అన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు అది. మీకు అలాంటి సంపూర్ణమైన రక్షణ ఉందా? ఇవాళ పై రక్షణ ఎక్కువైపోయిందండి. అందుకే జారిపోయామండి, వెనకబడిపోయామండి, పడిపోయామండి అని చెప్తున్నారు. రక్షణ స్థిరంగా లేదు చాలామందికి. ఒక్కసారి రక్షించబడ్డావా నిజంగా? ఒక్కసారి కడగబడ్డావా క్రీస్తు రక్తములో పరిపూర్ణంగా? ఒక్కసారి పశ్చాత్తాపడి విడిచిపెట్టావా నీ దోషాలను? మరి ఎన్నడూ వాటి జోలికి నువ్వు పోకుండా, అవి నీలోనికి రాకుండా దేవుడు కాపాడుతాడు. 4 గంటలు పాపాలు ఒప్పుకున్నారటండి. ఎంతసేపు అండి? 4 గంటలు వారు పాపములు ఒప్పుకొనుచు దేవునికి నమస్కారం చేస్తూ, అయ్యా ఈ సంవత్సరంలో తండ్రి ఉజ్జీవ సభలు కాదు, గెట్ టుగెదర్లు కాదు, విజ్ఞాపన ప్రార్థనలు నేర్పించయ్యా, ఇలాంటి ప్రార్థన కూడికలు నడిపించడానికి నాకు సహాయం చేయయ్యా అని ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎందుకు ఎసరాన్ని చూపించాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఏడ్చి ఎన్ని రోజులైందండి ప్రార్థనలో? మీరు ఏడ్చి ఎన్ని రోజులు ఏంటంటే నిన్నే ఏడ్చామని చెప్తారు, అది వేరే సంగతి. ఎందుకు ఏడ్చారో అది వేరే సంగతి. ప్రభు సన్నిధిలో ఏడ్చేవాడు లోకంలో ఏడవడం. ప్రభు సన్నిధిలో ఏడవని వాడు ఎన్నిటికీ ఏడుస్తూనే ఉంటాడు. అన్నిటికీ ఏడిపే. అన్నం గురించి ఏడుస్తాడు, వస్త్రాల గురించి ఏడుస్తాడు, ఎవడైనా ఏదైనా మాట అంటే ఏడుస్తాడు, కష్టం వస్తే ఏడుస్తాడు, రోగం వస్తే ఏడుస్తాడు. దానికి వచ్చేస్తుంది ఏడుపు. ఏమ్మా ఇక్కడే ఉంటుందంట, స్విచ్ ఉంటుందంట కదా, ఇప్పితే కళ్ళు కూడా బడబడబడబడ కారిపోతుంటాయి. గుండెల్లో నుంచి పశ్చాత్తాపంతో ఒక్కసారి వేడ్చినప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు పేతురు. మళ్ళీ బ్రతుకులో ఎప్పుడు ఏడవలసిన అవసరం లేదు ఆయనకి. మళ్ళీ ఎప్పుడు ఏడ్చినట్టు కనపడలేదు. ఇక ఆత్మల కొరకు రోధించాడేమో కానీ తన పాపం కొరకు పశ్చాత్తాపడవలసిన అవసరం మరొకటి కలగలేదు. ఎందుకంటే క్లెన్సింగ్. ఈ అంచె దినాలలో సంఘాలకు, విశ్వాసులకు, రక్షించబడ్డామన్న వాళ్ళకి, ఈవెన్ సేవకులకి పాస్టర్ కన్నులు ఎండిపోతే సంఘం ఎండిపోదా? పాస్టర్ గుండె పగలకుండా మనుషుల గుండెలు పగులుతాయా? బోధకుడు బోధించే బోధను అనుసరించకపోతే సంఘం అనుసరిస్తుందా? లేదు. ఎజ్రా ఏడ్పించాడు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి రాసి బోధించాడు. ధర్మశాస్త్రాన్ని చదవాలనే ఆసక్తిని ప్రజల్లో కలిగించాడు. ఈ అంచెదనాల్లో అదే కావాలండి. వాక్యం ప్రార్థన. పాటలు పక్కన పెట్టండి కొన్ని రోజులు. పాట కూడా మన గుండెల్ని పగలగొడుతుంది. వాక్యాన్ని పాటగా మలుచుకున్నప్పుడు, వాక్యాలను అలాగ పాటలో పెడితే, వాక్యము ప్రసంగించడానికి బదులు పాటగా పాడితే, మనం ఇందాక పాడాము, జగతికి పునాది వేయబడక ముందే అవన్నీ బైబిల్ వచనాలే. మన సిస్టర్ హంసమతి మేరీ పాటలు కానీ, మన దియా ప్రసాదరావు గారి పాటలు కానీ, నేను ఎందుకు రాజబాబు గారి పాటలు కానీ ఎందుకు నేను లైక్ చేస్తానంటే, ఆ పాటలు వాక్యంతో నింపబడిన పాటలు, అనుభవాలతో నింపబడిన పాటలు, దేవునికి సమర్పించుకున్న వాయిసెస్ అవి. అరే సినిమా వాళ్ళతో పాటలు పాడిస్తారు, మూవీ సింగర్స్తో పాటలు పాడిస్తారు,
ఏంటంటే ఎవడు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, ఎవరు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, నామాలు పెట్టుకొని వాయిద్యాలు వాయిస్తారు. అక్కడ దేవుడి నామానికి ఎలా మహిమ వస్తుంది, ఎలా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఎంత బాగుంది నీ మ్యూజిక్ అనేది ఎవరికి కావాలయ్యా? నీ గుండె పగిలిందా? నీ రాగాలు సరిగమలు ఎంత బాగున్నాయన్నది ఎవరికి కావాలి? నీ పాట గుండెల్లో నుంచి వచ్చిందా? వాక్యంతో ముంచబడి వచ్చిందా? వాక్యముతో మునిగిందా నీ పాట? నీ మాట, నీ పాట, నీ మాట, నీ ప్రవర్తన చేస్తే ప్రార్థన చేయి, చెబితే వాక్యం చెప్పు. మూడో దానికి స్థలం లేదండి. ఇక ఈ అంచె దినాలలో ఉజ్జీవ జ్వాలలు రగులుకోవాలంటే దేవునికి ప్రార్థించటం కావాలి, వాక్యాన్ని చదవటం కావాలి. ప్రార్థన నీవు మెచ్చేవారిగా మమ్మల్ని చేయి నాయన. పరలోకాన్ని కదిలించగలిగిన ప్రార్థనా జీవితాలు మాకు దయచేయము. నిన్ను సంతోషపెట్టగలిగిన జీవితాలు, నీ మనస్సు నెరిగి, నీ చిత్తము నెరిగి, నీ ఇష్టము నెరిగి, నీకు అనుకూలమైన జీవితాలు జీవించినట్లు నీ వాక్యాన్ని పఠించి ధ్యానించుటకు, గ్రహించి అవలంబించుటకు, నూరంతలు ఫలం పొందుటకు మాకు సహాయం చేయి నాయన. నా జీవితంలో ఇంతవరకు నీవు తోడున్నావు. ఇక్కడున్న మా అనేకుల జీవితాలలో నీవెన్నో అద్భుతాలు చేస్తున్నావు. తప్పిపోయిన వారు ఎక్కడ ఉన్నారు ఈ మధ్యాహ్నము తండ్రి? తప్పిపోయిన వారిని నాయన తిరిగి రప్పించమన్నావు కదా. చెదిరిపోయిన ఇశ్రాయేలుల్ని పోగు చేస్తానన్నావు కదా. బలహీనుల్ని బలపరుస్తానన్నావు కదా. గాయపరిచిన వాడిన వారి గాయాలు కడతానన్నావు కదా. మరొకసారి కల్వరి పరిచర్యలను సరిదిద్దు నాయన. ఇది కేవలం విజ్ఞాపన ప్రార్థన వల్లే జరుగుతుందని, మనుషులు తమ తప్పులు గ్రహించుకున్నట్లుగా నీ వాక్య ప్రకటన వలనే జరుగుతుందని ఈరోజు ఎజ్రా జీవితము ద్వారా, అతని పరిచర్య ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు అంచెదనములో ప్రపంచమంతటా జరగాలంటే ఎజ్రా వంటి ప్రార్థన విజ్ఞాపనకర్తలను, నాయకులను, సేవకులను, యాజకులను లేవనెత్తము తండ్రి. ఈ సమయంలో ఎవరు నీవు కోరుకుంటున్నావో వారి మీదకు నీ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించి నూతన పరచుము నాయన. సమర్పించుకున్నట్టుకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.
మనకై